హిందూ మతం గురించి అంటే మనం కూర్చుంటే కదా మనం ఎవరిని ఏది కబ్జా చేయట్లేదు, ఎవరిని ర్యాగింగ్ చేయట్లేదు, ఎవరిని డ్రాగింగ్ చేయట్లేదు, ఎవరిని కావాలని కోరుకోవట్లేదు. మన వస్తువులు మనం కావాలనుకుంటున్నాం. నా వాయిస్లో ఫోన్స్ అలాగే ఉంది. బయట మంది దొంగేస్తున్నారు. వాళ్ళ దోషం కాదు, దొంగ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది మనమే. మనం మాట్లాడకపోవడం వల్ల వాడు ఓహో పర్వాలేదు అనుకున్నాడు. ఏదో సామెత చెప్తాను, రైల్లో సీట్ లేకపోతే కొంచెం ప్లేస్ ఇస్తే వాడి బలం చేత సీటు మొత్తం వీడే ఆక్రమించేసినట్టుగా అయ్యో పాపం అన్న వల్ల కోట్ల మంది మనం కోల్పోయాం, లక్షల ప్రాణాలు మానాలు పోయాడు. నిన్న స్వామివారు ఏ స్వామివారు వెళ్ళారు, కరుమత్తేళ్ళు అంటే మేము ఉండే ఇంటి కింద వాళ్ళ బంధువులే ఉంటారు, కరుమత్తే వారి బంధువులే. వాళ్ళు చెప్తున్నారు స్వామివారు ఇలా చెప్పారు, మనం ఒక 10 ఏళ్ళు నిద్రపోతే శాశ్వత నిద్ర, 10 ఏళ్ళు నిద్రపోతే మనం శాశ్వత నిద్ర అయిపోతుంది. మన ఫ్యామిలీ తయారు చెప్పి మనం బాగానే ఉందనుకుంటున్నాం, కానీ మాకు ఒక ఉదాహరణ చెప్పారు రాంగ్. ఏంటంటే చెట్టు కొమ్మని నరికిన తర్వాత పచ్చగానే ఉంటుంది ఎంతసేపు, కొద్దిసేపు, సాయంత్రానికి వడిలిపోతుంది, ఆ మన్నాడికి ఇంకా అయిపోతుంది, 2-3 రోజులకి. కాబట్టి ఈ దేశం పచ్చగా ఉండాలంటే కేవలం సనాతన ధర్మంతో ఉన్నంతసేపే పచ్చగా ఉండదు. ఎండిపోయిన ఎడారి మతాలకి కనెక్ట్ అయితే ఇది ఎండిపోతుంది, తర్వాత భగభగమని మండిపోతుంది. ఇప్పుడు మేము ఏదో ఊరు తీసుకెళ్ళారు నెక్కొండ, అవి వెళ్తే గుళ్ళోకి వెళ్ళబోతున్నాం, గోడలు ఏదో పంపిణీ సంకీర్తన మీరు అడగండి చెప్తారు. కృష్ణుని ఎందుకు పూజించారు? నిన్న నైట్ ఇది అదే డిస్కషన్. మంచిదే, చర్చ మంచిది. 1.5 hour డిస్కషన్. ఎప్పుడు కూడా వాదం మంచిది కాదు, చర్చ ఎప్పుడు ఉండాలి. అంటే ఏం లేదు, నేను అంటే నా జీవితంలో నేనేంటంటే ఇటు శివాలయానికి వెళ్తున్నాను, ఇటు రామాలయానికి వెళ్తున్నాను, అమ్మవారిని కూడా పూజ చేసుకుంటున్నాను. అట్లా కాదు మనకు ఒక్కళ్ళే దేవుడు, హరే కృష్ణ హరే రామ రక్షణ హరే హరే, ఆయనే పరమాత్ముడు. అంతిమంగా మీరు ఉద్దేశం ఏంటంటే జీసవారు 21 సంవత్సరాలు 22 గీతా జ్యోతి అని కార్యక్రమం పెట్టారు. మీకు ఐడియా ఉండే ఉండొచ్చు, ఆ పుస్తకం కూడా ఉంటుంది స్టాల్లో. జీసవారు ఏం చెప్పారంటే స్వీయ ఆరాధన సర్వ ఆరాధన, వర్షిప్ యువర్ ఓన్ అండ్ రెస్పెక్ట్ ఆల్. అలా మనం భగవద్గీత, భాగవతం, రామాయణము, ఉపనిషత్తులు, మహాభారతం ఇత్యాది గ్రంథాల్లో మనం చూస్తే అన్నమయ్య కీర్తన పట్టుకున్న మనకు అర్థమైంది. అన్నమయ్య దశావతారాలు వర్ణన చేస్తూ ఎక్కడా పేరు చెప్పడం. ఇక్కడ మన వెనకాల శ్రీచరణ్ ఉన్నాడు, వాడి పేరు చెప్పకుండా ఒక ఎల్లో డ్రెస్ వేసుకున్న అబ్బాయి అన్నాం. ఇక్కడ మీరు ఎలా చూశారు, ఎల్లో డ్రెస్ అబ్బాయి కాదు, అటు చూస్తారు, అక్కడ అబ్బాయి అన్నాడు. ఎల్లో డ్రెస్ అబ్బాయి అంటే అతనే. పేరు చెప్పచ్చు కదా, పేరు చెప్పకుండా అలా చెప్పినట్టుగా అన్నమయ్య తెప్పగా మర్రాకు మీద తేడాడువాడు ఎప్పుడు లోకములల్ల ఏటివాడు తెప్పగా మర్రాకు మీద తేడాడు వాడు. ఎవరంటే
చెప్పగా మర్యాద మీద తేలాడు వాడు ఎవరు? వడపత్తి సాగి అలా చెప్పచ్చుగా. అయిపోయిందా? తర్వాత ఒక్కదాని పేరు చెప్పుడు ఎంత అద్భుతంగా చెప్తారంటే ఓడిపోత నోటి బాని కుర్రతమ్ముడైన వాడు. ఓడిపోత నోటి బాని కుర్రతమ్ముడైన వాడు ఎవరన్నా కొంచెం తగ్గించండి, గోడగా ఉంది, తగ్గించండి. మనకెలా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఫ్యాన్ కోడి నేను చాలా రోజులు అర్థమే అవ్వలేదు. కృష్ణుడు వాళ్ళ అన్నయ్య ఎవరు? బలరాముడు. బలరాముడు కోడి వస్తాడు, అర్థం కాదు. మాట వినగా 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 ఓహో రైట్ స్వామి నదికి పోలేదా అని అప్పుడు మదిలో వెలిగింది అనమాట. ఏంటిది? కృష్ణుడు అవతారాల్లో 5వది ఏమిటి? విష్ణు అవతారాల్లో మత్స్య, పూర్వ, వరాహ, నరసింహ, వామనం. వామనుడికి ఇంకో పేరేంటి? ఉపేంద్రుడు. దారి ఇంద్రుడికి తమ్ముడయ్యాడు. అతను ఇంద్రుడు వాళ్ళ అమ్మ ప్రార్థిస్తే ఈయన పుట్టాడు, అందుకని ఈయనకి ఒక పేరేంటి? ఉపేంద్ర. అసలు ఉపేంద్ర అనే పదం వాడకుండా అన్నమయ్య తెలివితేటతో ఓడిపోత నోటి వాణి కుర్రతమ్ముడైన వాడు. ఎంత ఉంది ప్రభు అసలు. దశావతారాలు ఏది పేరు చెప్పకుండా దశావతారం చెప్తాడు. గొర్రె మీద వచ్చాడని అలా అంత బాగుంటుంది. నేను చెప్పేది ఏమిటంటే గజేంద్రుడు అంతే, గజేంద్రుడు పేరు చెప్పాడు. అది టాప్ మోస్ట్, అది ఫిలాసఫీలో టాప్ మోస్ట్. అది ఎలా అంటే అది మనం సాధు గోపాలకృష్ణాచార్య వారు చెప్పిన, రాష్ట్ర వారు చెప్పిన, వారు చెప్పిన మనం పట్టుకోవాలి. ఏం చేయాలి? చోటు కట్టుకోవాలి. ఇప్పుడు ఆఫీసులో ప్రతి ఆఫీసులో సీఎం ఫోటో ఉంటుంది. సీఎం అక్కడ ఏం పనిచేయడు కదా. మేము మొన్న ఏదో కార్యక్రమం ఉండి కమిషన్ కావడానికి వెళ్ళాం, ఏదో టెంపుల్ విషయం. ఇక్కడ సీఎం ఫోటో ఉంటుంది. ఇంకెక్కడికి వెళ్తే అక్కడ సీఎం ఫోటో. సీఎం అక్కడికి వచ్చి ఏమేమి చేయడం అలా విజిట్ కూడా చేయడు, కానీ అక్కడ ప్రజెన్స్ ఉన్నట్టుగా ఎవరు సీఎం ఉంటే ఆ ఫోటో ఉంటుంది. అలా ఎవరైతే ఈ లోకాలన్నింటినీ పరిపాలిస్తున్నాడో, మూలమై ఉన్నాడు, అందరి లోపల ఉన్నాడు, అతన్ని నేను శరణ వేడుతున్నాను అన్నాడు. పేరు చెప్పులే. ఎంతమంది ఉన్నాము, పేరు చెప్పకుండా ఓ వ్యక్తిని మనం ఎలా కనిపెట్టగలం? అతని యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు చెప్తే సాధువులు వారికి చాలా టేస్టీగా వినిపించినట్టు. ఇంద్రుడు విన్నాడంట, అంటే ఇది మనకు సరిపోలేదు, ఈ క్వాలిటీస్ అని వెళ్ళిపోయాడు. బ్రహ్మ, రుద్రుడు అందరూ విన్నారు. రుణం అయితే పిలిచింది నిజమే, కానీ ఆ డిస్క్రిప్షన్లో మనం సూట్ కాలేదని వాళ్ళు రాలే. చిన్న విషయం చెప్పండి. ఇంకా వాళ్ళు ఇది లక్షణాలు, కొన్ని మంచి లక్షణాలు అందరికీ ఉన్నాయి. బ్రహ్మగారి కొన్ని లక్షణాలు, రుద్రుడి కొన్ని లక్షణాలు, మిగతా వాళ్ళందరూ. ఈ దేవతలందరికీ ఒక్కొక్క లక్షణం చెప్పాడు కదా, నన్నే పిలుస్తానని రుద్రుడే మిగల్చిపోయాడు. రెండో లక్షణం నా అహం నా చా పంచాడు. 2-3 ఆయన లేచాడు. నా గురించి చెప్పినాడు. నేను 4 లక్షణాలు చెప్పినట్టు మా ఆయన వచ్చినాడు. అన్ని లక్షణాలు కలిపి ఉన్నవాడు ఒకడే ఉన్నాడు. ఆయన చెప్పిన అన్ని లక్షణాలు కలిపి అన్నిటికీ అందరికీ లేనిది ఒకటి ఉంది, సర్వవ్యాపకత్వం. ఆయన చెప్పారు అన్నిటికీ మూలమై ఉన్నవాడు, సర్వవ్యాపకత్వం ఉన్నవాడు ఆయన కూడా. ఇంకెవరికి ఆయుధం లేదు. అది చెప్పేటప్పటికి నా అహం సలహా సపరేట్ కూర్చుంది. బయలుదేరాల్సిన వాడు ఎవరో బయలుదేరాడు. అయితే సాధు గోపాలకృష్ణాచార్య చెప్తారు, 1000 ఏళ్ళు ఫైట్ చేసింది కదా, అప్పుడు రావచ్చుగా. ఇప్పుడు ఎందుకు చిరికించప్పుడు చక్రచక్ర పై పంచి ఒట్టు జారిపోతుంటే, జుట్టుకుడి వీడిపోతుంటే, భార్యకి చెప్పకుండా
ఇంత హడావిడి ఎందుకు ఈయనకి అదేదో ముందే ఉండొచ్చుగా అని ఎవరో ఉంటారు కదా క్వశ్చన్ వేసేవారు వేస్తే దానికి సమాధానం ఏంటంటే 1000 ఏళ్ళు పోరాటం చేసింది. ఈ 1000 ఏళ్ళ పోరాటంలో 500 ఏళ్ళు నేను, ఇంకో 500 ఏళ్ళు నా వాళ్ళు, 1000 ఏళ్ళు పోయింది. అలా జీవుడికి కోట్ల జన్మలు తోడుతున్నాయి. ఈ నేను వల్ల అన్నీ గానే. అందుకని నమ్మాలి వారు ఏమంటారంటే ప్రపంచంలో చెడ్డ పదాలు 2 ఉన్నాయంట. ఇవే నేను నాది. లేదు అంతే ఈ రెండే. ఈ 2 చెడ్డ పదాలు మిగిలిన ఈ 2 లేకపోతే భగవంతుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు శ్రీరంగంలో స్వామి పడుకుంటాడు కదా, అవును. కానీ వాస్తవానికి పడుకోడు. పడుకున్నట్టు మొత్తం అవునా? అది యోగం ఎంత ఆయన రక్షాపదీక్షతే. శ్రీ భట్టస్వామి అద్భుతం చెప్పాడు. నిద్రాభిరామం. అసలు ఆయన పెట్టేసాడు, దాంట్లో పెట్టేసి అసలు విషయం చెప్పేశాడు. నిద్రాభిరామం అభినయం అంటే ఆ నిద్రాముద్రలో ఉన్నాడు అంతే స్వామి, అంతే తప్పితే ఆయన ఇంకోటి దీంట్లో ఒక చిన్న చమత్కారం. మీరందరూ ఇప్పుడు ఈయన పెద్దవాడు, ఆయన పెద్దవాడు, ఆయన పెద్దవాడు. ఇప్పుడు సాధారణంగా వచ్చారు కొన్ని వేసి కూర్చుని నమస్కారం పెద్ద పెద్దగా ఏం చేశారు. ఖచ్చితంగా ఇయర్స్ వస్తుంది, తొందరలో ఇస్తాం ఖచ్చితంగా లేవు. ఇప్పుడు వారు పెద్దవారు. అలాగే మనం అది సాంప్రదాయం కదా, లేవకుండా ఉండగలిగేది ఒక ఆయన ఉన్నాడు. శ్రీరంగం ఎవరు వచ్చినా ఆయన అలాగే ఆయన అంటే లేవకుండా ఉండే స్థాయి స్థితి అనుకుంది ఆయన. మన అన్నదానం గురించి వాళ్ళు అందుకనే అది అంటాడు ఇటల్ గారు శ్రీరంగం సేవించేదా రంగనాథుడు ఈ జగత్తులో మొట్టమొదట అచ్చాము తీసుకున్నాడు. బ్రహ్మదేవుడే బ్రహ్మదేవుడి చేత అర్చించబడిన వాడు. సత్యవాది తర్వాత కాలంలో ఈక్ష్వాకు వంశానికి ఇవ్వబడి, తర్వాత విభీషణుడికి ఇవ్వబడి, ఇక మనకై అన్నమయ్య ఎంత చెప్పాడు. ప్రతిదానికి అన్నమయ్య ఎందుకంట అంటే అన్నమయ్య సాహిత్యం చాలా సులభమైంది. శరణాగత పారిజాతమా కోరిన సురుల పాలి భూతమా అరుదైన సృష్టికి ఆది మూలమా ఓ హరి నమో పరమ పుటాలవాలమా జయమంగళం నీకు సర్వేశ్వరా జయమంగళము నీకు జలజవాసినికి జయమంగళము నీకు సర్వేశ్వరా. ఆ మొదటి లైన్లో చూడండి, శరణాగత పారిజాతమ. పారిజాతం కొమ్మలు ఎక్కాలండి, పూల కోసం మనం కత్తి అన్న కావాలండి, వడ్ల కావాలండి. పారిజాతం పూలకి ఎంత కష్టపడాలన్నా కష్టపడాలా సరే అయిపోతాయి. ఓను రాలేదు ఇలా అంటే అయిపోయాయి. అంత సులభుడు ఎవరికి. ఇప్పుడు పేపర్ ఇచ్చారు, ఇదేంటే ఇప్పుడు మనకి ఆహ్వానం పలికేదే ఉంది. ఇల్లు జనాలు వాళ్ళు మీరు రావాలన్నారు. నేను సరే ఈ సంవత్సరం కాదే అన్నా. అంటే పాప నెక్స్ట్ ఇయర్ ఉంటున్నాను. కాదే 23 కాదు, జనవరిలో పెళ్ళి, డిసెంబర్కి ఖాళీ. నేను ఏదో చూసా, ఇదంతా చదవలే, ఇది చూసి ఆనందం వెళ్ళిపోయాను. శ్రీ శరణాగతి గోష్ఠి ఒక ముఖ్య పట్టుకుందాడు, ఇంకా చదవలే. నేను ప్రశాంతత శరణాగతి గోష్ఠి మన దగ్గర ఉండవలసిన క్వాలిటీ అది. అది ఉంటే ఆయన ఎలా దొరుకుతాడంట? శరణాగత పారిజాతమా అంత సులభంగా ఒరిన సురుల పాలి అరుదైన సృష్టికి ఆది మూలమా. మూలమైన వాడు ఓ హరి నమో పరమ పుటాలవాలమా. ఆ తర్వాత చరణంలో చెప్తారు
కొలచిన వారల పొందుపైది మునిగిన వారల మొనవాడి కలిగిన శ్రీ వెంకటరాయ మనసిదాసుల మాకు విధేయ. మనసిదాసులమైన మాకు అంటే ఎంత ఉండాలండి అంటే తత్వం పట్టాలి. తత్వం పెడితే అందరూ ఆలవాలి. ఆలవాలంటే అది నిండా మునిగినవాడు. ఇందులో భక్తిలో చాలామంది మనం కూడా మునిగే ఉంటాం సంసారం. అందుకని బుద్ధిమంతుడైన వాడు తత్వపరంగా జీవించాలి. మేడలు ఉండొచ్చు, కారు ఉండొచ్చు, కారు ఉండొచ్చు. మొన్న ఎక్కడికి వెళ్ళాను, ఎమ్మెల్యే వచ్చాడు నందిగా. వస్తే నేను రామాయణ పుస్తకం ఇచ్చి ఇది చదవని చదివి ఫోన్ చేయి. వీటికి ఇచ్చేను ధనం పెట్టుకోవడం కాదు, చదివి ఫోన్ చేయండి అని చెప్పాను. ఎందుకని పదవి ఒక వ్యామోహం, ధనం ఒక వ్యామోహం, పేరు ఒక వ్యామోహం, ఈ కంటే పైన ఇంకొకటి. అవి ఎన్ని వ్యామోహాల్లో నుంచి మన బయట పడేసేది ఎవరు? వ్యామోహ స్థితరాని. వాటిని ఎలా చూశారు కదా రామాను గారు? నాయ నేనే గడ్డిపోతుంటే అయితే చాలా కాలం నేను భగవద్ రామాను గారిని వింటూ చదువుతూ పాడుతూ ఉన్నాను. కానీ ఒక చిన్న పుస్తకం, ఇందులో భగవద్ రామాను గారికి తమ్ముడు ఉన్నారు, కజిన్. ఏం పేరు వారి పేరు? గోవిందపల్లి అంటారు. సరే, వారికి తర్వాత సన్యాస దీక్ష ఇచ్చారు. తురియాసి ఎంబార్ అని పెళ్ళి వాళ్ళ పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. ఆయన చేసుకున్నాక దేశం తల్లి ఏదో చూసుకుంది, కోటలో ఏదో నలుసుని ఇవ్వాలి అని కదా. ఎప్పుడే లేదు, సప్లై లేదు, అప్లై చేసింది. అందుకని ఆ రామాను గారి దగ్గరికి వెళ్ళి, నాయన నువ్వు చెప్పావు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, మాకు రిజల్ట్ ఏం లేవు అని చెప్పారు. చెప్తే పిలిచి ఏం నాయన అంటే ఆయన ఉన్న మాట బాగా ఉన్నది. తమ్ముడు ఎంబార్ ఆయన ఏమన్నాడు? ఆయన ఏమన్నాడు తెలుసా? స్వామి, సర్వే సర్వత్రా రంగనాథులే నాకు దర్శనం ఇస్తూ ఉంటే ఆ హేయమైన పని నేను ఎలా చేయను? శరీరం కలవడం హేయమైనది, భౌతికమైన ఇంద్రియాలకు సంబంధించింది. నేను రంగనాథులే అంతా కనబడుతుంటే నేను ఎలా అన్నాను. నీకంతా పరిణితి వచ్చిందా? సరే అని ఒక సూది చీకటి పొట్టలో వేశాను. సూది అక్కడ ఉండకుండా సూది చీకటి పొట్టులో వేశాను. సూదిని చీకటి పొట్టులో వచ్చి నువ్వు ఎలా తెగడం? మంచి టార్చరేట్ వేయాలి. అంటే నీకు సర్వే సర్వత్రా రంగనాథుడు కనబడుతున్నారా? నేను తెచ్చాను. రామాను గారు ఆశీర్వాదం. అయితే నీకు సంసారం వద్దు అని వెంటనే వారికి తురియాశ్రమం అంటే సన్యాసం అనుగ్రహించారు. ఆ తర్వాత వారు ఎవరో ఇంటికి వెళ్ళారు. వెళ్తే వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు వాళ్ళ పిల్లవాడిని రామానుజాన్ని పిలిచారు. అప్పుడు ఈయన బాధపడ్డారు. అయ్యయ్యో, మాకు వివాహం అయింది, ఒక సంతానం అయినాక ఉంటే వాళ్ళకి రామానుజన్ పేరు పెట్టి ఉండేవాడిని, తొందరపడి సన్యాసం తీసుకున్నాను అని అనుకున్నాను. ఆ బాధని రామానుజు వారు వచ్చాక వ్యక్తం చేశారు. చేస్తే మీరు బాధపడకండి అని పంచపాత్రలు ఉంటాయి కదా స్వామి దగ్గర, ఇందులో ఒక పాత్రకి రామానుజం అని పేరు పెట్టేసి రోజు ఆ స్మరణతో ఉండొచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే, మనం ఆచార్య యొక్క అనుగ్రహాన్ని, వారి యొక్క చూపులు మన మీద పడితే మనం ఉన్నత స్థానాల నుంచి వెళ్తాం. భగవంతుడి యొక్క దయలో వస్తుంది, నేరు వచ్చేస్తుంది.
కదా? అందుకని అన్నమయ్య బాధపడుతూ చెప్తాడు, అతని కరుణారసంబు అబ్బకుండక కదా బతిమాలి పలుగడల పారాడవలసే. ఆయన చూపుడు మన మీద పడకపోతేనే కదా మనం ఎన్నో గుమ్మాల్లో కొట్టవలసి వస్తుంది. బతిమాలి పలుగడల పారాడవలసి. మనం ఎలా ఉన్నామంటే గ్రాంటెడ్గా ఉన్నాం తెలుసా, లేదు గ్రాంటెడ్గా తీసుకుంటున్నాం. అది కాక మన ఇంద్రియాలు మన మనస్సు మాట వినకపోయినా, మన మనస్సు బుద్ధి మాట వినకపోయినా, మనం ఒక్క సినిమాలో నాగభూషణంలా ఫీల్ అయిపోతుంది. సినిమా గుర్తురాలే కదా. వాస్తవానికి ఆ సినిమాలో అతను ఏమంటాడు, భక్తులం మహాభక్తులం అంటుంటాడు మాటి మాటి. మనం అలా ఫీల్ అయిపోతుంటాం. వాస్తవానికి మనం ఎలా ఉండాలి, తిరుమల నంబిగారిలో ఉండాలి. తిరుమల నంబిగారు తిరుమల నుంచి పూర్ణకుమ్మలు తీసుకుని రామానుజు గారి కోసం వస్తే రామానుజు గారు చాలా బాధపడి సద్గురు గారు బాగా చెప్తారు. ఏమంటారంటే, అయ్యో స్వామి మీరెందుకు వచ్చారు అంత కష్టపడి, ఎవరైనా చిన్నవాళ్ళని పంపించిపోయారా అన్నారు. అంటే తిరుమల నంబిగారు ఏమన్నారు సార్, తిరుమల 4 మాడవీధులు వెతికాను, నాకంటే చిన్నవాడు ఎవరు లేడు అక్కడ, అందుకని నేను వచ్చాను. ఆయన చిన్నవాడు. తిరుమల నంబిగారు తిరుమల నంబిగారు ఫస్ట్ లెఫ్ట్లో పరిక్రమణ ఉంటారు కదా ప్రదక్షిణలో స్వామివారికి మాడవీధుల్లో నుంచి వెళ్తామా, అక్కడ చిన్న సన్నిధి ఉంటుంది. బ్రిడ్జి ఉందా? బ్రిడ్జ్ కదా, మామూలు మాడవీధుల్లో సుఖం ఎక్కుదాం, సుఖం పక్కనే కరెక్టే. ప్రశాంతంగా ఉంటుంది. అది వెళ్ళి ఆ సేవించుకుని రావాలి. వారిని సేవించుకుంటే సర్వదర్శనం 50 నిమిషాలు లేదు, 50 నిమిషాలు సర్వదర్శనం. మనం పొగరనే పదం మతం అని వాడతాం, అది ఉండకూడదు. కానీ ఒక పొగరు ఉండాలి. నేను తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య స్మరలోకణ, నేను భగవంతుడి దాసుడుగానే ఉండకూడదు. వారి దాసులకు 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 దాసులు 7 సార్లు చెప్పారు. 7 సార్లు. ఎవరు? కులశేఖరాలు చెప్పారు. కులశేఖరాలు రాజు కదండి, రాజంటే కొమ్ములు ఉన్నారు కదండి సొమ్ములతో పాటు. కానీ ఆయన అహమే ఉండకుండా ఉండడం కోసం అది లేదు కాబట్టి స్వామి నీ ముందు నేను మెట్టుగా ఉంటాను అన్నారు. తిరుమలలో కులశేఖర పడి అంటాగా, పడి అంటే మెట్టు కదా. గర్భగుడి ముందు గణపతి కులశేఖర ఆడవారు లేదు, వేరే ఏం కాదు, సాక్షాత్ కులశేఖర ఆడవారు. అందుకని కులశేఖర పడి అంటున్నారు. పడి అంటే పడి పడి అంటే మెట్టు. ఒక రాజుకి అంత వినయం ఉన్నప్పుడు మరి మనం ఎంత వినయం ఉండాలి? మనకేమైనా కొంచెం లభిస్తే మిగతా సిద్ధాంతాలు నేను ఒకసారి చెప్పాను. భగవద్ రామాయణ అనుగ్రహించినట్లు మొట్టమొదటి ఇదే అదృష్ట భాగ్యం ఏంటంటే నైత్యానుసంధానం. ఆ నైత్యానుసంధానం మన వాళ్ళు చేసినట్టుగా, అంటే ఈ స్త్రీ సాంప్రదాయంలో చేసినట్టుగా మరి ఎక్కడ చేసినట్టుగా మనకైతే చరిత్ర ఎక్కడ చెప్పట్లేదు. దానికి పరాకాష్ట పెద్ద చెప్పినట్టుగా కులశేఖర ఆళ్వార్లు అయితే, ఇంకో పరాకాష్ట పరాశర భట్ల వారు. పరాశర భట్ల వారు ఇంకా నైత్యానుసంధానంలో ఆయన ఇప్పుడు మనం రోజు ఇప్పుడు స్వామి తెరతీస్తాం. ఎక్కడ నేను తిరుపతిలో ఉన్న విజయవాడలో ఎక్కడ స్వామి తెరతీసి చప్పట్లు కొట్టేవాళ్ళు, ఊరికి అలా కొట్టారు. అవి తెరతీసి అలా తగ్గితీయం. ఏం చెప్తాం స్వామికి? తెరతీసాము మనం ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటాం. చెప్పాను నేను బిల్లులన్నీ లిస్ట్ చెప్పాను కదా, లిస్ట్ చెప్పడం కంటే ముందు అసూయ కలిగిన వారిని కూడా ఈ నైత్యానుసంధానం ఎంత బాగా లెవెల్ చేస్తుందంటే, బట్టవారు అలా స్వామివారి ముందు ఉన్నప్పుడు ఒక అసూయ కలిగిన వ్యక్తి వచ్చి
వీరు చెప్తున్నారు స్వామివారి అమర్యాద అని అన్నారు ఫస్ట్. అలా అనగానే వాడు ఆ వెనకాల అవునవును ఇతనికి మర్యాద తెలియదు అన్నాడు. మనం అయితే ఏం చెప్తాం, నా పుట్టాడంలో పిల్లలు నాకు మర్యాద తెలియదు, మర్యాద తెలియదని నిరూపించేది అవునే కదా కదా. కానీ ఆయన అమర్యాద ఉంది ఆ శ్లోకంలో మొత్తం అనగానే అతని వెనకాల అవునవును తర్వాత క్షుద్ర అవునవును ఇలా ఒక్కొక్క లక్షణం చెప్తుంది అవునవును అంటాడు. చలమతి అసూయ ఇవన్నీ చెప్తుంటే అవును అవును అంటున్నాడు ప్రతిదానికి. అన్నీ అయిపోయాక ఆయన వెనక జరగకుండా రంగనాథుడు అయిపోయి తిరిగి ఉంటూ చాలా సంతోషంగా పొంగిపోయారు. వంగిపోతే ఆయన ఏమన్నారు తెలుసా రంగనాథ్తో, స్వామి ఇన్ని రోజుల నుంచి నేను చెప్పాను మీరు వినలేదు, చూడండి నమ్మట్లేదు. ఒక పండితుడు మహాపండితుడు మాకు సర్టిఫికెట్ ఇస్తున్నాడు, సాక్ష్యం సర్టిఫైడ్. సో ప్లీజ్ నన్ను ఉదాహరించండి. ఇప్పుడు ఆ సింగిల్ వీక్నెస్ లేకనే కదా ఇంతవరకు వెళ్ళండి నమ్మతలేరు. సింగిల్ వీక్నెస్ ఉంది కదా. అంటే అంతగా అవమానించిన వారిని కూడా ఎంతగా ఎంత పాజిటివ్గా వారు చూసి అది ఎంత అంటే ఆయన యొక్క నిజంగా నచ్చాల్సిందాను అది. వారు ఏదో కావాలి మిగతా వాళ్ళలాగా మనం ఏదో చెప్పడం కోసం చెప్పడం కాదు, సభాముఖంగా చెప్పే వ్యవహారం కాదు. పరాశర భట్ల వారు ఆయన మనస వాచ ప్రకరణ శుద్ధిగా వారు నైత్యానుసంధానం రంగనాథన్ ముందు 2 సార్లు చేశారు. అది నటన కాదు కదా. రెండోసారి రంగనాథ స్తోత్రం అనుగ్రహించినప్పుడు రంగనాథ స్తోత్రం అనుగ్రహించారు పరాశర భట్ల. చివరిలో ఒక మాట చెప్తారు, అదైతే అసలు మనం పల్లెటూరులోకి వెళ్తాను వారు చెప్పినట్టుగా భక్తులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. మనం ఏమని చెప్పలేదు సార్, అడిగే నామం రాసం బయట ఉన్నాను సార్, బయట ఉన్నాను. ఇది నేను కాదు అనుకున్నప్పుడు వేరే వస్తుంది, నైకాన్ రోగం వస్తుంది. ఏమిటది చిన్న విషయం కాదు, నాకు మమేకం అవుతుంది. ఎవరిని గట్టిగా పుట్టినా గట్టిగా తిట్టినా అరిచినా చాలా రియాక్ట్ అవుతుంది. ఎందుకని నేను చీమకి ఇలా వేలు పెట్టిన నెల్లేరు పక్కకి లేదు, మళ్ళీ వేలు పెట్టిన ఇంకో పక్క దొరుకుతుంది. నేను 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 డిసీజ్ అది. అయితే లోపల ఎప్పుడు మనం శివ షప్లాచారు చెప్తారు, ఇల్లు ఎవరిది అంటే నీదని చెప్పాలి, కానీ లోపల మాత్రం ఫీల్ ఉండదు, నాకు ఏ సంబంధం లేదు అని ఉండాలి. చెప్పకపోతే మళ్ళీ ఆడొచ్చి కబ్జా చేసేస్తాడు. చిన్న విషయం చెప్పేసి నిన్న ఒక గంటన్నర ఇద్దరు మధ్య మంచిది వాళ్ళు శ్రీమతి గారిని కూడా కూర్చోబెట్టి చెప్పడం జరిగింది. ఒక్క మాట ఈ పరాశర భట్ల వారు మాత్రం చెప్పేసి మళ్ళీ అయిపోతుంది సోమవారం వస్తాను. ఆ రంగనాథ స్తోత్రం ముగించే ముందు భట్ల స్వామివారు వినిపిస్తారు అన్నమాట. ఎవరికి? రంగనాథుడికి. ఎవరు వినిపిస్తారు? అసన్నికృష్ట నికృష్ట జంతో మిథ్యాపవాదేన కరోషి జయంతి తతో నికృష్టే మైసర్ నికృష్టే కాం నిష్కృతం రంగపదే కరోషి. ఆయన పేరు చెప్పలేదు. అసన్నికృష్ట నికృష్ట జంతో, జంతువుల్లోకెల్లా అత్యంత హీనమైన జంతువు ఒకటి ఉంది. ఆ జంతువు వస్తే నువ్వు ఇల్లు కడిగించుకుంటావంట కదా భట్లవారు చెప్పడం. అంతకంటే హీనుంది నేను వస్తున్నాను, ఏం చేసుకోగలవు అయ్యా నీ ఇంటిని అంటే గుళ్ళోకి సునకం వస్తే సంప్రోక్షణ చేస్తారు, అవునా? అంతకంటే హీనుంది అని పరాశర భట్ల వారు వినిపించుకున్న రంగనాథ దగ్గర. అంటే మనం ఏ కాడికి ఇదొక్కటేనా మనకి ఏమంటారు ఫెన్సింగ్ అంటారు, వినయం అనే ఫెన్సింగ్ కోసం ఇదంతా. మీరు ఒకసారి 10th స్టాండర్డ్ అనుకుంటున్నారు, మీరు ఐఐటి టాపర్ స్టాండర్డ్ తీసుకెళ్ళేసరికి క్యాచ్ చేయలేకపోతున్నారు. కొంచెం కమ్యూనికేషన్లో ఆ ఇన్ఫర్మేషను ఆ సబ్జెక్టు అంత ఈజీగా వితౌట్ ఫీ దొరుకుతుంది మీకు. మ్యాక్సిమం క్యాప్చర్ చేసేయండి, మై అడ్వైస్. ఓకే, అంత తేలిక ఈజీగా దొరుకుతుంది. వారు 5 నిమిషాలు మాట్లాడడానికి నేను ఫోన్ నెంబర్ తీసుకొని పిక్ తీసుకున్నాను సెల్ఫీ. ఈజీగా దొరికితే దాని వాల్యూ లేదు దొరికి అంతే. ఏ మంత్ర నిష్ఫలత అన్నారు, సాంప్రదాయం ఉండాలి. అందులోనూ భాగ్యం ఏమిటంటే మనం ఉన్న కాలంలో చంద్రయ్య స్వామి వారి లాంటి వారు ఉన్న కాలంలో మనం ఉండడం ఇది భాగ్యం కదా. మేము అలా వచ్చి కారు అక్కడ పెట్టి కారులో కూర్చుని 30 ఏళ్ళ క్రితం 35 ఏళ్ళ క్రితం
ఈ సీతానగరం ఆశ్రమం 30 ఏళ్ళు అయింది ప్రారంభించడం. అవును. నేను వీరితో అన్నా సరదాగా ఇక్కడ సీతానగరం అక్కడ రామానగరం మరి అంతేగా? అవునా కదా? కాబట్టి మనం ఈ అవైల్ అంటాం కదా ఇంగ్లీష్, ఈ అదృష్టాన్ని మనం వినియోగించుకోవాలి. వినియోగించుకోవడం అంటే ఏమిటి? వినడమే, విని ఆచరించడమే. కాబట్టి మనం అన్ని గుళ్ళకి వెళ్ళడం, అన్నింటినీ గౌరవించడం దోషం కాదు. కానీ ఏది మనం సాంప్రదాయంలో ఉన్నాం దాన్ని పట్టుకుంటే ఏమవుతుందంటే ఒక దారిగా ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, ఆ సీట్లోనే సీఎం కూర్చొని ఉంటారు. అవును. కాకపోతే మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే సీఎం ఎవరు, ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఐడెంటిఫై చేస్తే చాలు. ఇద్దరిని రెస్పెక్ట్ చేస్తాం అవును. అంతే, తగ్గదు. తగ్గదు. బట్ ఐడెంటిఫికేషన్ ఎరుక అంటే ఆ మైండ్ తోటే ఉన్నాను జనరల్గా నేను. అంటే మన వెంకట స్వామి వారు ఏమన్నారంటే ఇలా ఏం వద్దు వెళ్ళొద్దు ఇదే మార్గం అని అంటారు. అంటే అక్కడ కొంచెం అట్లా మొదటి నుంచి మనం శివాలయం రామాలయం వెళ్తున్నాం కదా అమ్మవారి గుడికి. నేనేమంటా అంటే మనం ఇప్పుడు మొన్న అహోబలి స్వామి వారు కాకినాడ శ్రీపేట యాగానికి వచ్చారు కదా. నిన్న స్వామివారితోటే ఉన్నాం. వారు ఇంకా కొన్ని శాస్త్రాధ్యాయం కొంత జరిగితే వారు చెప్పే విధానం మారిపోతుంది. అది మధ్యలో అది చెప్పకపోవడానికి మీకు కొంచెం షాక్ అనిపిస్తుంది. బట్ వాళ్ళు ఇచ్చే కంటెంట్ కరెక్టే, బట్ దాన్ని మీరు ఒక పని చేయండి. నా మాట ఏమిటంటే మీరు చక్కగా 1 సంవత్సరం పాటు అనుకోండి. నేను 10 ఏళ్ల పాటు విన్నాను. సాతులు కొట్టే సాతులు గోపాలకృష్ణాచార్య గారు, శ్రీభాష్యం అని కొట్టే శ్రీభాష్యం అపరాచార్య గారు వింటూ ఉండండి. వింటే ఏమవుతుంది? మన దృష్టి మారిపోతుంది, క్లారిటీ వస్తుంది. ఎలా పట్టుకోవాలి, ఏం పట్టుకోవాలి, మీరు వింటూ ఉండండి, అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే శ్రీభాష అపరాచార్య గారు బతిమాలినట్టు చెప్తారు. బతిమాలినట్టు అంత బాగా చెప్తారు. బతిమాలినట్టు ఏంటి? బతిమాలుతారు మనం ఉద్ధరింపబడాలని ఆచార్యులు అంతా బతిమాలుతారు. ఆయన మహామహోపాధ్యాయులు, చాలా గొప్పవారు. అందువల్ల మీరు వింటూ ఉండండి, ఇంకో క్లారిటీ వస్తుంది. మనం దేన్ని వ్యతిరేకించట్లేదు, గమనించండి. ఇప్పుడు నేను నా వీడియో చూసుంటారు కదా, నేను చర్చికి కూడా వెళ్తాను, టైటిల్ కూడా పెడతాను, చర్చికి రెడీ, చర్చికి రెడీ. మనం అంతగా అన్నమే చెప్తాడే, పాటలు కూడా వింటాడు. అన్నమే అంటాడు ఆ కీర్తనలో. ఆ పాట ఏంటండి? ముంచిన నారాయణుడే ఈ జగమెల్ల అంచిత నామములే ఈ అక్షరాలెల్ల వచ్చి ఉన్న రుచులే ఈ ప్రసాదమెల్ల తెలిసే. చాలా అద్భుతమైన కీర్తన ఇది. ఎదుట ఎవ్వరు లేరు ఎంత విష్ణుమయమే వదలక హరిదాస వర్గమైన వారికి ఎదుట ఎవ్వరు లేరు ఎంత విష్ణుమయమే వదలక హరిదాస వర్గమైన వారికి. ఎవరికి వదలక? ఎవరిని పట్టుకోవాలి? హరిదాసుని పట్టుకోవాలి. అమ్మ ఎంత భాషపడి ఉంది. వదలక హరిదాస వర్గమైన వారికి అంతా విష్ణువైనే. ఇంకో గీతంలో ఇంకోలా చెప్తారు ఇదే భావం. కన్నులెదుటిదే ఘన వైకుంఠము వెన్నుని కొలచిన విజ్ఞానికి తలచినదెల్లా తత్వరహస్యమే వినిన యోగికి దినదినము పలికినదెల్లా పరమ మంత్రమే. పలికినదెల్లా పరమ మంత్రమే. అందుకని ఎప్పుడైనా భక్తిలో మనం నిష్ట కలిగి ఉండాలి. నిష్ట ఎప్పుడు వస్తుంది? ఇష్టం వస్తుంది. ఇష్టం ఎప్పుడు వస్తుంది? చెవులు బాగా వాడితే వస్తుంది.
అవునా మనం ఫలానా హీరోను ఫలానా వస్తువును ఇష్టపడ్డాం ఎప్పుడు మొదలవుతుంది చెవుల ద్వారా ఇష్టం అంటే అది గొప్ప అని మనం ఫీల్ అవ్వడానికి కారణం చెవులు వాళ్ళు అవునా అప్పుడు మీరు బాగా వినండి మీరు బాగా వింటే ఇంకెవరో చెప్పక్కర్లేదు మీరే చెప్తారు దృష్టికోణం మారిపోతుంది. అంతే మనం దేన్ని వ్యతిరేకించట్లేదు ఇది గుర్తుపెట్టు మనం ఎవరిని వ్యతిరేకించట్లేదు దేన్ని వ్యతిరేకించట్లేదు అది ప్రధానం ఎందుకంటే ఫోటో దిగిన విశ్వరూపంలో అందరూ ఉన్నాం అంటూ విశ్వరూపం అఫ్కోర్స్ మేకింగ్ వీడియో విశ్వరూపంలో విశ్వరూప దర్శనంలో స్వామి అందరినీ కలిగి ఉన్నాడు అవునా ఆయన కానిది ఏదీ లేదు అని అవునా విశ్వం అంతటా ఉన్నాడు కాబట్టి విష్ణు సహస్రనామం దేంతో మొదలవుద్ది విశ్వం విష్ణు వషత్కారో భూత భవ్య భవత్ ప్రభువు ఆయన ఎవరు ప్రభువు ప్రభు అంటే మాస్టర్ అని అర్థం ఆయన అందుకే మాస్టర్ అందుకే మేము అప్పుడప్పుడు నినాదాలు ఇస్తుంటాం ప్రభువులకే ప్రభు శ్రీరామచంద్ర ప్రభువు కానీ దురదృష్టం ఏంటంటే అది మిస్యూజ్ అయిపోయింది నిన్ను కూడా మనం అనుకున్నాం కదా మిస్యూజ్ అయిపోయింది ఎప్పుడైనా మీరు గమనించండి రామచంద్రమూర్తి నరుడుగా వచ్చాడు కాబట్టి ఆయన విధానం అంతా ఎవరు ఇలా రెట్టించి అడిగినప్పుడు అదే నాకు తెలియదండి బ్రహ్మదేవుడు వచ్చి చెప్తాడు స్వామి నువ్వే సుప్రీం అంటాడు కానీ ఆయన ఏమన్నారు నువ్వే మా నాన్నగారు దశరథుడు మా అమ్మగారు కౌశల్యండి మా ఇంటి ఆవిడ సీతండి మా తమ్ముడికి ఇలా మాట్లాడతాడు అలా ఉండకపోతే అవతార ప్రయోజనం లేదే కానీ కృష్ణుడు అలా కాదే ఆయన రావడమే సుప్రమసీని డిక్లేర్ చేసి వచ్చాడు రావడం రావడం దీనికి అందుకే పూర్ణావతారం రామావతారం పరిపూర్ణావతారం కృష్ణ మనం చూడాలి మనమయ దృష్టితో చూడాలి మనమే చూడండి ఆ వెంకటేశ్వరం పట్టుకుని ఏమన్నారు రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జకుపతి అయిన పురుష నిదానము రాముడు రాఘవుడు రవికులుడితడు అని చెప్పారా అదే నోటితో ముద్దుగారయ్య సోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు ఇంకో గీతంలో ఏం చెప్పారు చేరియ సోదకు శిశువితడు దారుని బ్రహ్మకు తండ్రియునితడు ఈయన ఎవరికి తండ్రి బ్రహ్మదేవుడికి ఈయన ఎవరికి కొడుకు యశోదకి అంటే నువ్వు ఎవరినైతే పిల్లవాడిగా చూస్తున్నావో ఆయన పిల్లవాడు కాదు బ్రహ్మకు కూడా జనకుడు కానీ బ్రహ్మదేవుడు అంతటి వాడు కూడా మోహింపబడ్డాడు బ్రహ్మ విమోహలేలా ఎవరో బుడ్డోడు ఎవరో పిల్లోడు అనుకున్నాడు కాబట్టి ఆయనకు కూడా కళ్ళు తెరుచుకున్నాడు స్వామిని కీర్తించారు మనం ఈ అదృష్టం పోగొట్టుకోకూడదంటే ఆడవాళ్ళు ఆచార్యులు ఇచ్చిన మార్గంలో నడవాలి ఆళ్వారు పరంపర ఆళ్వారాచార్య పరంపర వల్ల ఎంత సుఖపడుతున్నామో నాకు తెలియదు అది ఎంత అదృష్ట భాగ్యవంతులో తెలియదు అమ్మవారు చెప్పిన శ్రీశక్తులు అక్కడ కన్యనిస్తాము అదొక చాలు యశోదమ్మకే చూపించేసాడు చుక్కలు 2 ఇంచులు ఎన్ని ముళ్ళు వేస్తున్నా ఇంకా 2 ముళ్ళు ఇంకా 2 అంగుళాలు అది మిగులుతుంది అది మళ్ళా తీసుకొచ్చి తాళ్ళకి బిగించింది ఇంకా 2 అంగుళాలు అడ్డం ఉంది నేను ఫోటో తీసి పెడతాను స్వామి దానికి ఫోటో తీసి పెడతాను